రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త మనకి ఏంటి అంటే, రైతు బంధు డబ్బులు నిన్న వచ్చేసి 7 ఎకరాల వారికి నిన్న డబ్బులు పడ్డాయి. మన ఛానల్‌లో చాలామంది కామెంట్లు కూడా పెట్టారనమాట. మీ అందరికీ నేను స్పష్టంగా చూపించబోతున్నాననమాట ఈ వీడియోలో. నిన్న ఎంతమందికి పడ్డాయి, ఏ జిల్లాల వరకు పడ్డాయి, ఏ ఊర్లో వాళ్ళకి పడ్డాయి అని కూడా నేను చెప్తాను. ఎంత అమౌంట్ పడ్డాయని కూడా మీ అందరికైతే చూపిస్తాననమాట. మరి ఈ రోజు గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ రోజు ఎంతమందికి పడుతున్నాయి, అంటే ఏ ఏ రైతులకు పడుతున్నాయి, ఏ ఊర్లో రైతులకు పడుతున్నాయి, ఏ జిల్లా, అలానే ఎంత అమౌంట్ అనేవి పడుతున్నాయి, ఖచ్చితంగా 7, 8 ఎకరాల ఉన్న వారికి ఈరోజు పడుతున్నాయా లేవా, 10 ఎకరాల లోపు వారికి ఎప్పుడు పడతాయి, వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా నేనైతే ఈ వీడియోలో చెప్తాను. చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియోని మొత్తం చూడట్లేదనమాట. వీడియోని మొత్తం చూడకుండా రైతు బంధు పడలేదని చెప్పి పెడుతున్నారనమాట. అలా పెట్టడం వల్ల మీకైతే ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే నేను వీడియోలో మధ్యలో మీ అందరికైతే చెప్తున్నాననమాట. రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి, ఏ జిల్లాల వరకు పడుతున్నాయి అని చెప్పేసి వీడియో మధ్యలో ఉంటున్నాయి. కానీ మీరందరూ ఫస్ట్‌గానే విని రైతు బంధు గురించి కామెంట్లు చేస్తున్నారు గానీ, వీడియో మొత్తం అయితే మీరైతే వినట్లేదనమాట. వీడియో మొత్తం వినండి, ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీరైతే కామెంట్ చేయండి. ఓకే. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోయినట్టయితే, అందరం ఈ వీడియోనైతే ఒకసారైతే లైక్ చేయండి. కింద లైక్ సింబల్ ఉంటది. లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి. ఏమని కామెంట్ పెడతారంటే, మీది ఏ జిల్లా? మీది ఏ ఊరు? అలానే మీరు పొలాన్ని సాగు చేస్తున్నారా లేరా? అలానే మీది తప్పకుండా మీరైతే మీ పేరు మీద ఎన్ని గుంటల పొలం ఉంది, అంటే ఎన్ని ఎకరాల పొలం ఉందని చెప్పేసైతే స్పష్టంగా ఒక కామెంట్ పెట్టండి. నేను తప్పకుండా ఇప్పుడు మీ అందరికి మెసేజ్‌కి రిప్లై ఇస్తాను. ఎప్పుడు పడుతున్నాయని చెప్పేసి అందరికైతే కామెంట్ చేశాననమాట. ఓకే. ఇక మనం ఇక్కడ లేట్ చేయకుండా చూసుకున్నట్టయితే, నిన్న రైతు బంధు విషయంలో నిన్న ఏంటి అంటే చాలామందికి రైతు బంధు డబ్బులైతే వచ్చేసాయన్నమాట. అయితే నిన్న రైతు బంధు విషయంలో ప్రభుత్వం ఏమని చెప్పిందంటే, 10 గంటల తర్వాత అందరికీ విడుదల చేస్తామని చెప్పేసి నిన్న మనకు స్పష్టంగా అయితే ఇచ్చింది. ఈరోజు వచ్చేసి ఎవరైతే 5 ఎకరాలు ఉన్నారో, అలానే 6 ఎకరాలు, 7 ఎకరాలు ఉన్న రైతులున్నారో, ఈరోజు వచ్చేసి 10 గంటల తర్వాత, అంటే బ్యాంకు సమయం 10 గంటల తర్వాత నుంచి వీళ్ళందరికీ డబ్బులైతే జమ చేస్తున్నారనమాట. అవి కూడా ప్రభుత్వమే చెప్పింది స్పష్టంగా. ఏమనంటే, ఈరోజు 10 గంటల తర్వాత మిగతా వాళ్ళందరికీ విడుదల చేస్తాం. రాని వాళ్ళకి ఎందుకు రాలేదని చెప్పేసి కూడా మనకి ఒక రీజన్ కూడా చెప్పిందనమాట. మీ అందరికీ తప్పకుండా ఈరోజైతే డబ్బులొచ్చేటట్టయితే మేము చూస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. దాదాపుగా వచ్చేసి ఈరోజైతే 62,00,000 మంది రైతుల ఖాతాల్లో డబ్బులైతే పడుతున్నాయనమాట. ఎందుకంటే ప్రభుత్వం తాజాగా 250,00,00,000 అయితే మనకైతే విడుదల చేయడం అయితే జరిగింది. 250,000,00,000 మనకు విడుదల చేసింది కాబట్టికి తప్పకుండా ఈరోజు 62-72 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులైతే జమ అవుతున్నాయి. మీరందరూ ఇంకా వాటి గురించి చెక్ చేసుకోవచ్చు. ఏమనంటే, ప్రభుత్వం ఏమని చెప్తుంది, రైతు బంధు విషయంలో మీ అందరికీ ఏం సమస్య, ఎటువంటి అప్డేట్ గురించి కావాలన్నా సరే ప్రభుత్వమే చెప్తుంది. ఏమని చెప్తుందంటే, మీకు ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏందంటే, నేను ఇలాంటి ఏవైనా చిన్న చిన్న న్యూస్‌లు వచ్చినా, ఏవైనా పీడిఎఫ్‌లు వచ్చినా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడుతున్నాను. మీరెవరు ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వట్లే. కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఉంటది. ఒకసారి చూడండి. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీకు అందులో ప్రతి ఒక్క దాని గురించి నేను ప్రతి ఒక్క ఏవైతే ఉన్నాయో ఈ పీడిఎఫ్‌లు కావచ్చు, రైతు బంధు పీడిఎఫ్‌లు ఎవరెవరికి ఏ ఊర్లో వాళ్ళకి ఈరోజు పడ్డాయి, ఏ జిల్లాల వరకు పడ్డాయి, ఇలాంటి పీడిఎఫ్‌లు అన్నీ కూడా నేను ఆ గ్రూప్‌లో అందజేస్తున్నా. మీరు ఒకసారి అందులో జాయిన్ అయినట్టయితే మీకు తప్పకుండా ఆ పీడిఎఫ్‌ల గురించి తెలుస్తుంది. అప్పుడు మీకు కూడా డబ్బులనేవి ఎప్పుడు పడతాయని చెప్పేసి అయితే ఒక అంచనాకైతే మీకైతే అనుకోవచ్చు. మీకు తెలుస్తుందనమాట ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే. ఓకే. మీరు లేట్ చేయకుండా త్వరగా వెళ్ళైతే ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మరి ఎప్పుడు పడుతున్నాయని దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ రోజు నుంచి మనకైతే 5, 6, 7 ఎకరాల వరకైతే విడుదల చేసిందనమాట ప్రభుత్వం. తప్పకుండా ఈ 2, 3 రోజులలో మనకైతే రైతు బంధు డబ్బులు ఎవరైతే 5, 6, 7 ఎకరాలు ఉన్న వారు ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులైతే జమ అవుతున్నాయి. మరి 3, 4 వీళ్ళకి పడలేదన్నా, 2 కూడా పడలేదన్న వాళ్ళేందంటే, ఆల్రెడీ 2, 3, 4 వాళ్ళకి నిన్నటితోటి మొత్తం పూర్తయిపోయాయనమాట. నిన్న చాలామందికి 2, 3, 4 ఎకరాలు ఉన్న వాళ్ళందరికైతే డబ్బులైతే పడ్డాయి. మిగతా మనకిప్పుడు దాదాపుగా వచ్చేసి ఒక 20% కూడా లేరనమాట. ఈ 2, 3, 4 ఎకరాలు పడిన వాళ్ళైతే. కేవలం ఈ రోజు నుంచి వచ్చేసి 5, 6, 7, 8 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ డబ్బులైతే ఈ రోజు నుంచి విడుదల చేస్తున్నారనమాట. ఈరోజు 10 గంటల తర్వాత నుంచి, బ్యాంకు సమయం తర్వాత నుంచి మనకి డబ్బులైతే ఖాతాలో జమ చేస్తున్నారు. ఖాతాల్లో సంబంధించి ఏంటంటే ఇంకోటి, మెసేజ్‌లయితే ఖాతాలయితే రావట్లేదనమాట. మీరు చూసుకోండి. మీకు ఇలాంటి మెసేజ్ అయితే రావాలి రైతు బంధు గురించి. కానీ ఇలాంటి మెసేజ్‌లయితే రావట్లేదు. డైరెక్ట్‌గా అమౌంట్ అనేదైతే యాడ్ చేసి ఉంచుతున్నారు. డైరెక్ట్ అమౌంట్ అనేది మీకు పడుతున్నాయి కానీ, అకౌంట్‌లో మీకు డబ్బులు పడ్డట్టు మెసేజ్‌లు రావట్లేదు. ఇదొకటి గమనించండి. గమనించుకొని మీరు అప్పుడప్పుడు ఒకసారి ఫోన్‌పే, గూగుల్ పే ఇలాంటివి ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి. డబ్బులు చెక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఎన్ని డబ్బులు పడ్డాయని చెప్పేసి. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నా అని చెప్తే, ఇలా ఫోన్‌పే మాకు లేని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏందంటే, మీరేం చేస్తారంటే, బ్యాంక్ అనేది ఈరోజు వెళ్ళకండి. సోమవారం రోజు బ్యాంక్ అనేది వెళ్ళండి. సోమవారం రోజు బ్యాంక్‌కి వెళ్లి చెక్ చేసుకోండి. ఆ రోజు మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇలా బ్యాంకుకి ఊకే వెళ్తున్నాం అంటున్నారు. మీరు ఊకే వెళ్ళొద్దని చెప్పి కూడా నేనైతే చెప్పాను. ఏమని చెప్పాను,
వారంలో మీరు ప్రతి సోమవారం అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ వచ్చే సోమవారం రోజు వెళ్ళి బ్యాంక్‌లో చెక్ జేసుకోండి. అప్పుడైతే మీకు డబ్బుల విషయంలో తెలుస్తుంది. మీరు అదే ఊకే ఎన్ని సార్లు తిరగకుండా మీరు ఒకేసారి మీ మొబైల్ నంబర్ లింక్ చేసుకొని మీకు ఫోన్‌పే ఇలాంటివి ఏమన్నా చేసుకుంటే మీకు ఎన్ని సార్లు తిరగనవసరం లేదు. ఎందుకంటే డైరెక్ట్ మీ ఫోన్‌లోనే మీరు చెక్ జేసుకోవచ్చు. సో, అందువల్ల నేను చెప్తున్నాను. ఒకవేళ విధంగా మీరు ప్రయత్నించాలనుకుంటే ఖచ్చితంగా లింక్ చేసుకోండి మొబైల్ నంబరు ఫోన్‌పే తోటి. అప్పుడైతేనే ఈజీగా మీ అందరికైతే అయిపోతుంది. ఓకే. ఇంగా డబ్బుల విషయంలో మాట్లాడుకున్నట్టయితే మనందరికీ తప్పకుండా మనకి డబ్బులనేవైతే ఏవైతే ఈ ఏప్రిల్‌లో ఈ రోజు నుంచి మొదలుపెట్టారో ఈ 5, 6, 7 ఎకరాలు ఈ వారం లోపు వీళ్ళందరికైతే పడతాయి. ఆ తర్వాత నుంచి రైతు భరోసా కొనసాగిస్తామని జెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. రైతు భరోసా డబ్బులనేవి గూడా మనకైతే త్వరలోనే విడుదల చేస్తున్నారు. విడుదల కోసమే చాలామందైతే ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా గురించి కూడా చాలామంది రైతులైతే అడుగుతున్నారనమాట. "అన్న మా కౌలు రైతులకి రైతు భరోసా ఎప్పుడిస్తారన్న? మేము ఇక్కడ 4, 5 ఎకరాలు చేస్తున్నాం. మాకు అందిస్తారా?" అని జెప్పేసి. అయితే ఇక్కడ ఎవరైతే కౌలు రైతులున్నారో వీళ్ళందరికీ ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటి అంటే అప్డేట్ అయితే మీరు తప్పకుండా దానికైతే రిజిస్ట్రేషన్ అంటే ఒక దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటదనమాట. ఆ దరఖాస్తు ప్రక్రియ వచ్చేసి మనం ఆన్‌లైన్‌లో చేసుకోవాలి మీ సేవలో. ఆ మీ సేవలో చేసుకోవాల్సిన దరఖాస్తు గురించి కూడా ప్రభుత్వం అయితే త్వరలోనే మనకు చెప్తామని చెప్పిందనమాట. అందరూ ఎవరైతే ఇక్కడ రైతు భరోసా గురించి అడుగుతున్నారో, రైతు భరోసా అనేవి మీరు మీ ఎన్ని ఎకరాలని మీరు సాగు చేస్తున్నారు? అంటే కౌలుకు చేస్తున్నారు. అది తప్పకుండా సాగు చేస్తున్నారా లేదా? అలానే మీరు వాళ్ళ యొక్క పట్టా నంబర్, భూమి నంబర్ ఇవన్నీ కలిపేసి వాళ్ళ ఆధార్ కార్డ్ ఎవరిదైతే మీరు సాగు చేస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవన్నీ కలిపి మీరు ప్రభుత్వానికైతే ఆన్‌లైన్ చేయాల్సి ఉంటది. ఆన్‌లైన్ చేసిన వెంటనే మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఇస్తారు. వారం రోజులలో మీకు ఆ డబ్బులనేవైతే పడతాయన్నమాట. అవి గూడా మీకు విడతల వైస్‌గా ఇస్తారంటే లేదన్నా విడతల వైస్‌గా అయితే వెయ్యరాళ్ళు. మనకి డైరెక్ట్‌గా అమౌంట్ అనేది మీరు ఎప్పుడైతే మీరు అప్లై చేస్తారో అప్లై చేసిన వెంటనే మీకు అమౌంట్ అనేదైతే డబ్బులైతే ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఎందుకంటే కౌలు విషయంలో వచ్చేసి చాలామంది చేయరు కాబట్టి తక్కువ మందే ఉంటారు కాబట్టి అమౌంట్ అనేది లేట్ అవ్వదు. తొందరగానే వచ్చేస్తది. ఈ రైతు బంధు అంటే చాలామందికి వేయాలి. చాలామంది రైతులకు వేయాలి కాబట్టికి ప్రతి ఒక్క రైతుకి వేయాలి కాబట్టికి ఇంత లేట్ అయితే అవుతుంది. విడతల వైస్‌గా ఏస్తారు గానీ రైతు భరోసాలో అలా అయితే ఉండదు. తప్పకుండా వెంటనే మీ అందరికి డబ్బులైతే ఖాతాలో జమ అవుతాయి. మరి 2,00,000 రుణమాఫీ గురించి మనం చూసుకున్నట్లయితే తప్పకుండా ప్రభుత్వం అయితే రుణమాఫీ చేస్తామని చెప్పింది. ఆ రుణమాఫీ ప్రక్రియలో ఇంకొక ఇన్ఫర్మేషన్ గూడా మనకైతే అందజేసిందనమాట. ఏమనంటే ఎవరైతే 2,00,000 రుణమాఫీ కావాలనుకుంటున్నారో వాళ్ళు కేవలం 2,00,000 లోపు వాళ్ళకే మేము రుణమాఫీ చేస్తాం గానీ 2,00,000 పైన వారికైతే చెయ్యమని చెప్తున్నారు. అయితే ఇంకో కొంతమంది డౌట్‌లు ఇట్లా గూడా అడుగుతున్నారు. అన్న కేవలం 2,00,000 ఉన్న వాళ్ళకే రుణమాఫీ చేస్తున్నారా? లేకపోతే మాకు 1,50,000 ఉందన్న మాకు రుణమాఫీ చేస్తారా? అని జెప్పేసి ఇలా గూడా అడుగుతున్నారు. సో, నేను చెప్పేదేంటంటే కేవలం 2,00,000 కిందికి ఓకేనా? అది మీరు 50,000 ఉండని, 30,000 ఉండని, రూ. 1,00,000 ఉండని గాని ఎవరికైనా సరే 2,00,000 లోపు వరకే రుణమాఫీ అనేది ప్రభుత్వం అయితే చేస్తుంది. తప్పకుండా రుణమాఫీ గురించి ప్రభుత్వం త్వరలోనే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తుంది. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే గూడా మీ అందరికి నేను వీడియో చేసి మీ అందరికి అందిస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని మిస్ కావద్దనుకుంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇంకా ఎటువంటి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే త్వరగా గ్యాస్ సిలిండర్ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది. ఆల్రెడీ కరెంట్ బిల్లు 200 యూనిట్లకు సంబంధించి ఆల్రెడీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అందరికి జీరో బిల్లులు వస్తూనే ఉన్నాయి. కేవలం ప్రస్తుతానికి రైతు సోదరులంతా ఆందోళన చెందే విషయం ఒకటే రైతు భరోసా. రైతు భరోసా గావచ్చు, రైతు బంధు గావచ్చు. ప్రస్తుతానికైతే ఈ రైతు బంధు గురించే చాలా వరకు ప్రభుత్వం విడుదల చేయట్లేదు. అంటే మనకి విడుదల చేస్తుంది గానీ, ఆ అమౌంట్ అనేది రావట్లేదు. రైతులైతే ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారనమాట ఈ డబ్బుల కోసం. త్వరలోనే మనకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. ప్రభుత్వం ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే వెంటనే నేను వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గానీ, మీ ఫ్రెండ్స్ గానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్‌లో పెట్టుకోవడానికైతే ట్రై చేసేయండి. ఇంకా రైతు బంధు గురించి, రైతు భరోసా గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూ మీ అందరికి చెప్తాను ఎప్పుడు డబ్బులొస్తున్నాయని చెప్పేసి. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే అందిందనుకుంటున్నాను. రైతు బంధు అనేవి ఈ రోజు నుంచి 5, 6, 7 ఎకరాల వరకైతే స్టార్ట్ చేస్తున్నారు. ఈరోజు 10 గంటల తర్వాత నుంచి మిగతా ఎవరైతే ఈ 5, 6, 7 ఎకరాలున్న రైతులున్నారో వీళ్ళందరికీ డబ్బులైతే పడతాయన్నమాట. తప్పకుండా మీరు ఈ రోజైతే వెయిట్ చేయండి. పడ్డ వెంటనే కూడా నేను మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అందిస్తాను. అలానే ఇంకా ఎవరైతే 10 ఎకరాలు, 15 లోపు వాళ్ళైతే అడుగుతున్నారో 10, 15 వాళ్ళకి ప్రభుత్వం అయితే త్వరలోనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే వీడియో చేసి అందిస్తాను. అలానే ఇంకా ఎవరైనా సరే మీకు ఏ డౌట్స్ ఉన్నా తప్పకుండా వీడియోస్ కింద కామెంట్ చేయండి.
టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు టెలిగ్రామ్‌లో కూడా నేనైతే అందిస్తాను. డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్ చూడండి. లింక్ ద్వారా వెళ్లి జాయిన్ అవ్వండి. టీఎస్ అప్డేట్స్ అని ఉంటది. గ్రూప్ లింక్ కూడా. అందులో జాయిన్ అయితే మీకు ప్రతి ఒక్క చిన్న చిన్న అప్డేట్స్ అయినా, పెద్ద పెద్ద అప్డేట్స్ అయినా నేను ఆ గ్రూప్‌లో అందించడానికైతే ట్రై చేస్తాను. వచ్చేసారి నుంచి రైతు బంధు అనేవైతే మనం ముందుగానే పెట్టుబడి సాయం పెట్టుకుంటే మధ్యలో మనకు ప్రభుత్వం అయితే డబ్బులు ఇస్తామని చెప్పి చెప్తుందనమాట. దానిపైన ప్రభుత్వం కోసం ఇప్పుడు చాలామంది రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు. దాని గురించి కూడా ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా వీడియో చేసి అందిస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్.